నీతి లేని కోతులు. అనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి. అవి ఎటువంటి వైరము లేకుండా సుఖంగా మసులుతూ ఉండేవి. ఒకప్పుడు రోహిణి కార్తిలో ఎండలు మండిపోతూ ఉండగా ఒక కుందేలు తన బొరియ నుండి బయటికి వచ్చింది. ముందు కాళ్ళతో ఒక్కమారు ముఖం తుడుచుకొని పెదవుల మీద నాలుగు అటూ ఇటూ తిప్పి చుట్టూ కలియ చూచేసరికి వేడిగాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న 4 కోతులు దానికి ఎదురుపడినాయి. కోతులు, కుందేళ్లు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నాయి. కుశల ప్రశ్నలు వేసుకున్నాయి. ఒక చెట్టు నీడను నించొని చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాయి. అన్నీ అయిన తర్వాత కోతులు ఊరికే ఉండగా తమాషాకి కుందేలుతో, నేస్తం నేస్తం, మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పుట్టతేను పట్టి ఉంచాం. ఆ మకరందం ఆరగించామంటే ఈ వడదెబ్బ కాస్తంత తగ్గుతుంది. రా, మాతో రా అని చెప్పి దాన్ని ఆహ్వానించినాయి. తెల్లటివన్నీ పాలే అనుకునే అమాయకురాలు కుందేలు. వాళ్ళ పిలుపు నిజమేననుకొని అది కోతుల వెంట వెళ్ళింది. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. ఇదే కోతుల బస. కోతులు 4 చెంగున ఎగిరి కొమ్మలు దాటుకొని బస చేరుకున్నాయి. అక్కడ ఒక పెద్ద కుండ నిండుగా తీయటి పుట్టతేనె ఉన్నది. కోతులు 4 చక్కా కూర్చొని వంతుల ప్రకారం ఆ కుండలో తేనె చప్పరించడం ప్రారంభించినాయి. నేస్తులైన ఆ కోతులు ఇంకా ఎంతటి తేనె తెచ్చి ఇస్తాయో అని చెప్పి ఆశతో కనిపెట్టుకుని ఉన్నది కుందేలు. అలాంటి పని ఏమీ అవి చేయలేదు సరికదా. అందులో ఒక కోతి, ఓయ్ కుందేలన్నా, ఏమిటి సందేహిస్తున్నావు? రా, చెట్టు మీదకి రావయ్యా. ఆహాహా, ఈ మధువు చూడు, అమృతం, దేవతలు తాగే అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది. కోతులు చేసిన చేష్టను గ్రహించింది తెలివిగల కుందేలు. ఓసి తిమ్మన్నల్లారా, మీ పని ఇలా ఉన్నదా? కాని మీ గడ్డి మీకు తినిపించకపోతానా అని మనసులో అనుకొని తల పంకించి తన బొరియలోకి మరలిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఆ అరణ్యంలోకి కోతులను పట్టే వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు తరుముకు వస్తున్న కొద్దీ కోతులు ప్రాణాలు రక్షించుకోవటానికని అడవి లోపల కంటా పోజొచ్చారు. అలా పారిపోతున్న కోతులకు మన కుందేలు నివసించే బొరియ పక్క నుంచే దారి ఏర్పడి ఉంది. ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది. దారిలో బాగా ఒక 25 గజాల మేర ఆకు అలము పరిచి ఒక రాత్రివేళ నిప్పు పెట్టింది. ఆ చెత్తంతా కాలిపోయి మసై ఊరుకుంది. ఏమి ఆనవాలు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగా పరిచేసింది. కుందేలు మనసులో అనుకున్నట్లుగానే ఒక రోజున దాని నేస్తాలైన కోతులు 4 చెప్పిపోదామని అక్కడికి వచ్చినాయి. వాటి అవస్థ కుందేలు విచారణ నటించి, అయ్యో పాపం, దారి తెన్ను తెలియని దేశానికి పోవాలి కదా మీరు, కష్టకాలం వచ్చి పడిందే, మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో అని సానుభూతి కనబరిచింది. కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది. తన బొరియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాటు చేసింది. అన్నలు, ఆ నదిలో స్నానాలు చేసినండి, మంచి ద్రాక్షరసం తెప్పించాను, ఆరగిద్దాం, పోయిరండి చప్పున అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపింది. కుందేలు విందు నిజమేననుకున్నాయి కోతులు. నదికి స్నానానికి పోయి బొరియకు రాబోతూ ఉంటే ఆకుల కింద నుసి ఒంటికి అంటుకొని అవి నల్లగా తయారైనవి. ఇదేమిట్రా గోల అనుకొని మళ్ళీ నదికి పోయినాయి కోతులు నుసి కడిగేసుకొద్దామని. స్నానం చేసిన తడి ఒంటికి ఈ నుసి ఎక్కువగా అంటుకుంటుంది కదా అనే బుద్ధి పోలేదు వాటికి. ఈ విధంగా నుసి వదిలించుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయే గాని ఒళ్ళు పరిశుభ్రం చేసుకొని బొరియను చేరుకునే ఉపాయం మటుకు వాటికి తోచనే లేదు. ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న ఆ కోతులను ఎంతో ఆప్యాయంతో పిలుస్తూ, రండయ్యా కోతన్నలు, ఎంత మధురాతి మధురంగా ఉందయ్యా ఈ ద్రాక్షరసం అని ఊరిస్తూ ఒక్కొక్క ఉటక వేయసాగింది కుందేలు. అంతలో వేటగాళ్ళు తరుముకొస్తున్న సందడి అయ్యేసరికి బుద్ధిమాంద్యం గల మర్కటాలు కుందేలు వైపు తిరిగి చూడనే చూడకుండానే ప్రాణ రక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది. పోతూ పోతూ కోతులు, ఆనాడు మనం కుందేలును వేలాకోలం చేసాం, దానికి ఇప్పుడు అది ఈ విధంగా దెబ్బతీసింది, దానికే ఇప్పుడు ఈ విధంగా దెబ్బతీసినది, విలాసం కోసమైనా ఒక్కల మనసు కూడా నొప్పించకూడదు, బుద్ధి వచ్చింది అని అనుకొని చక్కా పారిపోయినాయి. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.